Good evening, all of you. Good evening, sir. Good evening. Yeah, very good evening, ma. Very good evening, all of you. Very good evening. So, క్లియరా? నిన్న చేస్తున్నారా? వెండర్ క్యాష్ డిస్కౌంట్ చేశారమ్మా? ఎనీవన్? సార్ చేశాం కానీ వెండర్ డిస్కౌంట్ లో F-60 ఉంది కదా సార్, FB60 లో మేము పోస్ట్ చేసేటప్పుడు ఆ అకౌంట్ అనేది మాకు ఏమని చూపిస్తుంది అంటే అక్కడ చెప్పండి వినపడుతుంది. టాలరెన్స్ గ్రూప్ చేయమని చూపించింది సార్. టాలరెన్స్ గ్రూప్ లో పర్సెంటేజ్ ఇవ్వమని చూపించింది. అప్పుడు OBA4 లోకి వెళ్ళి మేము 9 నైన్స్ ఇచ్చిన దాని కింద క్యాష్ డిస్కౌంట్ అని ఉంది. ఆ క్యాష్ డిస్కౌంట్ దగ్గర 4% ఇస్తే అప్పుడు మళ్ళీ 4% కానీ 5% ఇవ్వాలి కదా. అది చెప్పాము కదా ఆల్రెడీ. గ్లోబల్ సెట్టింగ్స్ లో మీరు ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్. నాకు నిన్న నైట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు F-53 లో మళ్ళీ పోస్ట్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది. అది ఫేస్ చేసి మళ్ళీ F-53 లో సేవ్ చేస్తే అప్పుడు వచ్చింది. మీరు క్లాస్ లో మనం చెప్పినట్టుగా విన్నారంటే ఏ డౌట్ రాదండి. ప్రామిస్ గా చెప్తున్నాను. అసలు డౌట్లే రానివ్వకుండా మనం చెప్పింటాం ఆల్రెడీ. మనం చెప్పిన వీడియోస్ 1-2 సార్లు చూడాలి. ఓకే, ఎందుకంటే ఎక్కడ ఏం ఎర్రర్ వస్తుంది అనేది నేను ముందే చెప్పేసి ఉంటా. ఓకేనా? అది మీరు యాజ్ ఇట్ ఈజ్ గా వీడియో చూసారంటే ఎక్కడ కూడా ఎర్రర్ రాదమ్మా. ఎక్కడ కూడా ఎర్రర్ రాదు. ఓకేనా? ఎందుకంటే గ్లోబల్ సెట్టింగ్స్ లో మనం టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయర్ వెండర్ కి డిస్కౌంట్ 5% మనం ఇచ్చుంటాం. అలా ఇవ్వకపోతే ఎక్కడ ఎఫెక్ట్ వస్తుందని ఇప్పుడు అబ్బాయి చెప్పాడు చూడండి. కంపల్సరీగా ప్రతి చోట వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్తే ఏ ప్రాబ్లం రాదు. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే లైక్ ఇక్కడ మనం పేమెంట్ చేసేటప్పుడు కానీ లైక్ KZ లో కానీ ఓకే, తర్వాత DZ లో కానీ అక్కడ చూడండి, ఇంతకుముందు N3 అని ఉంది నాకు, కానీ అక్కడ నెంబర్ వచ్చేసి 15 అని ఇవ్వాలా, కానీ N3 అని పెట్టారు. అంటే ఎవరో మార్చారు. మీరు కూడా ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మీకు అక్కడ నెంబర్ ఉందా లేకుంటే ఆల్ఫాబెట్ ఉందా చూసుకోండి. ఒకవేళ ఉంటే కన్నా మీ బ్యాచ్ లో ఉన్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి కనుక్కోండి. లేదంటే వాట్సాప్ మీరు స్కైప్ లో కానీ ఎర్రర్స్ వచ్చిన స్కైప్ లో వాట్సాప్ లో మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉండొచ్చు. ప్రాబ్లం ఏం లేదు. మాకు ఏదైనా వర్క్స్ ఉంటాయి, మేము ఇంటరాక్ట్ కాలేనప్పుడు మీకు గ్రూప్ ఉంది ఆల్రెడీ. వాట్సాప్ గ్రూప్ లో స్క్రీన్ షాట్స్ వేసుకోవడం, ఎవరైనా ఫ్రీగా ఉంటే కన్నా దాని ఎర్రర్ ఇక్కడ వెళ్ళండి అని చెప్పుకోవడం చేసుకోండి. తప్పేముంది? స్కైప్ లో చేసుకోండి, వాట్సాప్ లో చేసుకోండి. మీరు ఇంటరాక్ట్ అవ్వాలి కన్ఫర్మ్ గా. ఒకరి ఎర్రర్స్ ఒకరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్. ఓకేనా? సో అది కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. వీడియోని కరెక్ట్ గా ఫాలో అవుతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫాలో అయ్యారంటే కరెక్ట్ గా వచ్చేస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చూడు, ఆ అబ్బాయి అక్కడ పర్సెంటేజ్ ఇవ్వలేదు, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. అట్లా. ఓకే డన్ గైస్. సో టుడే ఇస్ ద ఫైనల్ కాన్ఫిగరేషన్ అబౌట్ అకౌంట్స్ పేయబుల్ లో వెండర్ డౌన్ పేమెంట్స్. మీకు తెలిసినంత వరకు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డౌన్ పేమెంట్స్ మా? చెప్పండి. డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి? ఎనీవన్? డౌన్ పేమెంట్ అనేది దేనంటారు మా? ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. డౌన్ పేమెంట్స్ అని వేటిని అంటారు మా? డౌన్ పేమెంట్స్ అని వేటిని అంటారు? ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము EMI మనం తీసుకున్నాం అనుకోండి ఏదన్నా ప్రోడక్ట్స్ కి. సో అందులో ఒక 20% ఆర్ 40% ఫస్ట్ పే చేసేదాన్ని డౌన్ పేమెంట్స్ అంటారు సార్. ఓకే, వెరీ గుడ్. ఓకే, గుడ్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వెహికల్ కొనడానికి వెళ్తారు కదా. ఓకే, ఒక వెహికల్ కొనడానికి వెళ్ళినప్పుడు 1 lakh చెప్పారు. మీరు 50,000 ముందుగానే డౌన్ పేమెంట్ పే చేస్తారు. రిమైనింగ్ 50,000 కి డౌన్ పేమెంట్స్ మీరు పెట్టుకుంటారు. నెలకు 2,000 3,000 పే చేసే విధంగా పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, తర్వాత వాటికి సంబంధించి స్పెషల్ GL ఇండికేటర్స్ అంటారు. ఏమంటారు? స్పెషల్ GLs ఇండికేటర్స్ అంటారు. ఇది వెండర్కి ఉంటుంది, కస్టమర్కి ఉంటుంది. ఇక్కడ అడ్వాన్స్ పేమెంట్స్ అని చెప్పొచ్చు మా. దీన్ని ఏమని చెప్పొచ్చు? అడ్వాన్స్ పేమెంట్స్. చూడండి, వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్. సో డౌన్ పేమెంట్స్ ఆర్ సమ్ టైమ్స్ ఆర్ ఆల్సో రెఫర్ టు యాజ్ అడ్వాన్స్ పేమెంట్స్ అంటారు. ముందుగానే అడ్వాన్స్ పే చేయడం. ఇప్పుడు మీకు 1 lakh సరుకు కావాలి, 1 week లో ఉంటే మీ దగ్గర స్టాక్ అయిపోతుంది. ముందుగానే ఏం చేస్తారంటే
ఆ 1 లాక్ సరుకు ముందుగానే వాళ్ళకి కాల్ చేసి మీరు చెప్పుకుంటారు. లేదు మీకు వద్దు అనుకుంటే వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటారు. అంతే కదా! గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏదైనా కూడా. సో ఇట్ ఈస్ ఏ పేమెంట్ మేడ్ ఆర్ రిసీవ్డ్ బిఫోర్ ద ఫిజికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వన్స్ ద receipt or delivery of goods and services occurs, the down payment clears against the final invoice. ఎందుకంటే మనము డౌన్ పేమెంట్స్ అనేది ఇవ్వకపోతే బిజినెస్ మాక్సిమం జరగవు. ఎందుకంటే ఈఎంఐ ఆప్షన్స్ ఉండడం వల్ల చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లోయర్ మిడిల్ క్లాస్ కానీ వాళ్ళకి కావాల్సిన వస్తువులను కొంటున్నారు. అదే విధంగా ఇక్కడ కూడా డౌన్ పేమెంట్స్ అనేది అంతో ఇంతో ₹1,00,000 వెహికల్ లేదంటే 2 lakhs వెహికల్ కనీసం 1,000 లైక్ 50,000 కానీ 70,000 కానీ 1 lakh కానీ పే చేశారంటే రిమైనింగ్ అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది. అది మీకు 2 yearsకో 3 yearsకో పే చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అక్కడే ఇక్కడ కూడా అంతే. ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో అడ్వాన్స్ పేమెంట్స్ ముందుగా రిసీవ్ చేసుకోవడం వెండర్స్, దీన్నే మనం వెండర్ డౌన్ పేమెంట్స్ అంటాం. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే చూడండి. ఆల్టర్నేటివ్ రీకన్సిలేషన్ అకౌంట్ FS00. అడ్వాన్స్ టు వెండర్ అని ఒక జిఎల్ ని క్రియేట్ చేసుకోవాలి కరెంట్ అసెట్ కింద. లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకాన్ అకౌంట్ OBYR. పోస్ట్ డౌన్ పేమెంట్ F-48. పోస్ట్ ఇన్వాయిస్ అగైనెస్ట్ డౌన్ పేమెంట్ FB60. వెండర్ లైన్ అండ్ డిస్ప్లే FBL1N. ట్రాన్స్ఫర్ పోస్టింగ్ F-53. క్లియర్ వెండర్ పేమెంట్ F-53. ఓకే, ఇది మనం చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ థింగ్స్ వస్తాయి, ఇవి రెండు. ఇప్పుడు మీరు వెహికల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అది మీ బిజినెస్ స్టాక్ ఆర్ గూడ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, స్టాక్ ఎంత 1 lakh. మీరేమో ముందుగా పోస్ట్ డౌన్ పేమెంట్ F-48లో 50,000 ముందుగానే ఇచ్చుకుంటారు. 50,000 ముందుగానే చేసుకుంటారు F-48లో. తర్వాత ఏం చేస్తారు, ముందుగానే 50,000 ఇచ్చారు, మీకు టోటల్ కావాల్సిన స్టాక్ ఎంత 1 lakh. మీరు ముందుగానే 50,000 ఇచ్చేసారు. తర్వాత నెక్స్ట్ 1 lakh ఇస్తారు. ఎంత పెండింగ్ ఉంటుంది, 1 lakhలో 50,000 వెళ్తే 50,000 పెండింగ్ ఉంటుంది. ఇక్కడ కేజెడ్ తో డిఫైన్ అవుతుంది ఎంట్రీ, ఇక్కడ KR తో డిఫైన్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఆ 50,000 ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. F-54లో ఆ కేజెడ్ కాస్త KAగా మారుతుంది. కేజెడ్ కాస్త KAగా మారుతుంది. మారిన తర్వాత ఇంకా ఫైనల్ గా ఆ రిమైనింగ్ 50 అమౌంట్ ఏదైతే ఉందో మళ్ళీ కేజెడ్లోకి వెళ్ళి దాన్ని క్లియర్ చేస్తాం. ఇదే వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ అంటారు. ఓకే, ఫస్ట్ చూడండి FS00 వెళ్దాం. మీరు PDF లో ఇక్కడ ఉంటా చూడండి, డౌన్ పేమెంట్స్ బ్యాలెన్స్ షీట్ లో తీసుకోవాలి. అకౌంట్ గ్రూప్ వచ్చేసి కరెంట్ అసెట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, కరెన్సీ, రీకాన్ అకౌంట్ టైప్ వెండర్స్, షార్ట్ కీ 001 G067. FS00 కరెంట్ అసెట్, మౌస్ తో రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. 5 బ్యాలెన్స్ షీట్, ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్ టు వెండర్, కొంచెం మూవ్మెంట్ ఇవ్వచ్చు. కంట్రోల్ డేటా INR, ఇక్కడ రీకాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్ వెండర్స్, లైన్ అండ్ డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067. మీకు చెప్పాను ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేటివి GLs ని కంట్రోల్ చేస్తాయి అనేసి. సేవ్. ఇప్పుడు అడ్వాన్స్ టు వెండర్, దీని స్పెషల్ GL ఇండికేటర్ అంటారు. ఓకే, స్పెషల్ GL ఇండికేటర్ అని చెప్తాం. ఇప్పుడు నువ్వు ఇది చేసావు, తర్వాత ఇక్కడ డొమెస్టిక్ వెండర్ ఉన్నాయి. ఇవి రెండు మనం ఏం చేయాలంటే లింక్ చేయాలి. ఎక్కడ చేయాలి లింక్ అనేది, ఓకే, లైక్ లింక్ ఆల్టర్నేటివ్ స్టాండర్డ్ రీకాన్ అకౌంట్ OBYRకి వెళ్ళాలి. OBYR చూడండి, డౌన్ పేమెంట్స్, A ఫర్ డౌన్ పేమెంట్స్ కరెంట్ అసెట్స్,
ఎఫ్ ఫర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఈ రెండిట్లో బ్యాక్ ఎండ్ లో అసైన్ చేస్తాం. 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అడుగుతుంది. ఓకే ఇవ్వండి. ఓకే చూడండి ఇక్కడ రీకాన్ అకౌంట్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటారు. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ 1 minute ప్లీజ్. యా డన్ గైస్. చూడండి ఇప్పుడు ఇక్కడ మీరు ఏవైతే FS00 చేసింటారో వాటిని ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి డొమెస్టిక్ వెండర్. డొమెస్టిక్ అంటే ఎవరు మా? స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటారు. డొమెస్టిక్ వెండర్స్ అంటే ఎవరు మా? చెప్పండి. కంట్రీ లోపల ఉండే వెండర్స్. విత్ ఇన్ ద కంట్రీ. సేమ్ బ్యాక్ వచ్చేయండి. ఎఫ్ సేమ్ డొమెస్టిక్ వెండర్. తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ వెండర్. ఇద్దరికి ఇవ్వాలి. ఓకే ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ పోస్ట్ డౌన్ పేమెంట్ F-48 ప్యాషన్ F-48. చూడండి పోస్ట్ వెండర్ డౌన్ పేమెంట్ హెడర్ డేటా. ఓకే ఇప్పుడు యాక్చువల్ గా మనకు స్టాక్ ఆర్ గూడ్స్ కావాల్సింది 1 lakh. కానీ మనం ముందుగానే వెండర్ కి మన స్టాక్ కన్ఫర్మేషన్ కోసం ముందుగానే మనం అమౌంట్ పే చేస్తున్నాం. ఎందుకంటే లేదంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి అందుకు అనమాట. ఓకే టుడే డేట్ ఇవ్వండి. కేజెడ్ మా దీనికి కేజెడ్ తో డిఫైన్ అవుతుంది. రెఫరెన్స్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. సో వెండర్ డౌన్ పేమెంట్. ఇక్కడ వెండర్ ఎవరు? టాటా ఐటీ సొల్యూషన్స్. ఇక్కడ చూడండి స్పెషల్ జిఎల్ ఇండికేటర్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే ఇక్కడ ఏ అనివ్వండి. చూడండి ఏ టి అంటే ఇది కస్టమర్ కి సంబంధించింది. ఏ రెండు రకాల వీటి స్పెషల్ జిఎల్ అంటారు. ఏ అంటే వెండార్కి ఉంటుంది, కస్టమర్కి ఉంటుంది. మనం తీసుకోవాల్సిన కే ఫర్ వెండార్. కే ఫర్ వెండార్ ని సెలెక్షన్. బ్యాంక్ అకౌంట్. వచ్చేసి బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఎంత? ముందుగా ఎంత పే చేస్తున్నాం? 50,000 పే చేస్తున్నాం. వెండార్ ఇన్వాయిస్. ఇవి అవసరం ఉన్నాయో లేవో చూద్దాం. ఎంటర్ ఇస్తున్నాం. ఏముంటుంది? ఫీల్డ్ వాల్యూ డేట్ అవసరం లేదంట. మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ చూడండి టెక్స్ట్ కూడా అవసరం లేదంట. ఎంటర్. ఎంటర్ అయ్యామో లోపలికి 50. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 3007 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. వచ్చిందా? ఓకే ఈ విధంగా 50,000 ముందుగానే నువ్వు పాస్ చేసావండి. 50,000 ముందుగా నువ్వు పాస్ అవ్వడం జరిగింది. ఓకే సో ఇప్పుడు దీన్ని వెళ్ళి ఎక్కడ వెళ్ళి చూడాలి? FBL1L వెళ్ళి చూడాలి. /n FBL1L పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జిక్యూట్ చేస్తా అంటే రావట్లేదు.
ఏమి చేయాలి? ఓకే, ఇప్పుడు ఆ 50,000 అమౌంట్, ఓకే, ఆ 50,000 అమౌంట్ చూడాలంటే ఏమి చేయాలి చెప్పండి మా. ఎక్కడ ఏ ఆప్షన్ వేసి పెడితే నువ్వు 50,000 అమౌంట్ పోస్ట్ చేసావు కదా, ఆ అమౌంట్ నా కంటికి కనిపించాలి చెప్పండి. ఓపెన్ ఐటమ్స్, ఆల్రెడీ ఓపెన్ ఐటమ్ ఆన్లో ఉంది కదా, వెండర్ అకౌంట్ మందో కాదో చూసుకోవాలి సార్. మనదే కదా, వెండర్ కూడా మనదే, కంపెనీ కూడా మనదే. ఓకే, చూడండి అన్ని మనదే ఉన్నాయి. ఇదిగో టాటా ఐటీ సొల్యూషన్స్ ఉంది, మన కంపెనీ కూడా ఉంది, ఓపెన్ ఐటమ్స్ ఈరోజు డేటే ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయిగా. చెప్పండి ఎక్కడ ఏముందో చెప్పండి చూద్దాం. ఎగ్జిక్యూట్ చేయండి సార్ ఒకసారి. సార్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేయరా? ఉందా? ఎగ్జిక్యూట్ ఒకసారి చేయండి సార్. ఏదో చేస్తున్నాను. నో ఐటమ్ సెలెక్టెడ్, నో ఐటమ్ సెలెక్టెడ్. చెప్పండి మా, ఎనీ వన్, ఎవరైనా చెప్పొచ్చు. డేటా సోర్స్ నేను క్లాస్ చెప్పే ఏంటంటే డేటా సోర్స్ ఏది అప్లికేషన్ లో డేటా సోర్సెస్ దగ్గర ఉంటుందా సార్? అంటే నేను మీకు చెప్పాను స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అనేసి. ఓకే, చూడండి కొంచెం కిందికి రండి. ఓకే, స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఉంది అక్కడ, సెలక్షన్, ఎగ్జిక్యూట్ ఇప్పుడు అవుతుంది చూసారా. సో అసైన్మెంట్ డాక్యుమెంట్ నెంబర్ కేజెడ్ డాక్యుమెంట్ డేట్ ఎస్. చూడండి ఇక్కడ ఏ ఫర్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అని అర్థం. అమౌంట్ 50,000, వెండర్ ఇన్వాయిస్ 50,000. ఓకే, అక్కడ బయట నువ్వు ఆప్షన్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అని ఎస్ పెడితేనే ఇక్కడ ఆప్షన్ లోపలికి వస్తారు, లేకపోతే రాలేరు, గుర్తుపెట్టుకోండి. ఈ సెషన్ ఇలాగే ఉండేసి న్యూ సెషన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ టీ కూడా ఏముంది మనకి, లైక్ FB60. ఇప్పుడు మనము FB60కి వెళ్తాం. సో ఎంటర్ వెండర్ ఇన్వాయిస్ కంపెనీ కోడ్ BEN1. ఇక్కడ వెండర్ ని సెలెక్ట్ చేయండి. ఎంటర్ టాటా ఐటీ సొల్యూషన్స్. టుడే డేట్ ఇవ్వండి, రెఫరెన్స్ నెంబర్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ తీసుకోండి, ఇక్కడ పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. ఇప్పుడు 1 lakh, యా మనం ఇవ్వాల్సిన 1 lakh అది ఇక్కడ. ఎస్, ఇక్కడ కూడా తీసుకున్నాం 1 lakh అని. సో యాక్చువల్గా మన సరుకు కావాల్సింది 1 lakh, మనం ముందుగానే 50,000 ఇచ్చేసాం. ఇప్పుడు తర్వాత 1 lakh ఇవ్వాలి కదా, 1 lakh మీద ఎంట్రీ పాస్ చేయాలి. వాల్యూ డేట్ అవసరమా చూద్దాం, ఎర్రర్ వస్తుంది. ఎంటర్. సో వాల్యూ డేట్ అవసరం లేదండి. టెక్స్ట్ కూడా అవసరం లేదు. ఎంట్రీ పాస్ అయిందా, సిమ్యులేట్, సేవ్. డాక్యుమెంట్ 2006 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో ఇప్పుడు వచ్చి FB11 లోకి వచ్చి లిస్ట్ లోకి వెళ్ళండి, రిఫ్రెష్. ఇంకా ఎంత ఇవ్వాలి, పెండింగ్ బ్యాలెన్స్ 50,000 ఇవ్వాలి. KR 1 lakh. చూడండి ఇక్కడ టోపీ లాగా ఐకాన్ కనబడుతుందా, డ్యూ. ఓకే, డ్యూ. ఇంకా రిమైనింగ్ ఎంత ఇవ్వాలి మనం, 50,000 ఇవ్వాలి. ఈ ఏ అనేది ఏదైతే ఉందో, KZ అనేది ఏదైతే ఉందో KAగా మారుతుంది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత. ఓకే, చూడండి ట్రాన్స్ఫర్ పోస్టింగ్ F-54 F-54. చూసారా, క్లియర్ వెండర్ డౌన్ పేమెంట్, క్లియర్ వెండర్ డౌన్ పేమెంట్. టుడే డేట్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ టైప్ ఏముంది, KA. ఓకే, రెఫరెన్స్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చేయండి. వెండర్ డౌన్ పేమెంట్, ఇక్కడ వెండర్ ని సెలెక్ట్ చేయండి.
చూడండి మా, మీరు ఇన్వాయిస్ ఫ్రెష్ గా ఎంటర్ చేస్తేనే రిలవెంట్ ఇన్వాయిస్ నెంబర్ జనరేట్ అవుతుంది. నువ్వు నిన్న ఎంట్రీస్ సెండర్ నిన్న నువ్వు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసి ఈ రోజు ట్రాన్స్ఫర్ చేశారంటే అక్కడ రిలవెంట్ ఇన్వాయిస్ నెంబర్ తీసుకోదు. ఏది అనేది మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ మీకు ఇన్వాయిస్ నెంబర్ తీసుకోకపోతే ఎంట్రీ పాస్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇప్పుడు ఎంట్రీ కొత్తగా ఫ్రెష్ గా ఎంటర్ చేసావు కాబట్టి ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ ఆటోమేటిక్ గా జనరేట్ అయింది. అదే నువ్వు పర్చేజ్ ఇన్వాయిస్ నిన్న చేసి ఈ రోజు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ ఏది అనేది మీకు తెలియదు. ఓకే, అందుకోసం ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ గా మీరు ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2006 ఓకే ఇక్కడ ఉంది. కొందరికి ఏంటంటే అది ఏ నెంబర్ అనేది కొందరికి తెలియదు. ఓకే, ఇక్కడ ఈ డాక్యుమెంట్ ఇన్వాయిస్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇక్కడ కరెక్ట్ గా ఉండాలి. ఇక్కడ వేరేది ఉంది అంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓకే, ప్రాసెస్ డౌన్ పేమెంట్. ఓకే, ఇక్కడ చూడండి మా, ఇన్ కంపెనీ కోడ్ వెన్ 1 ద నెంబర్ రేంజ్ ఎంట్రీ ఈస్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2024. ఓకే, ఎంట్రీ అంటమ్మా. ఓకే, ఓపెన్ చేస్తున్నాం నెంబర్ రేంజెస్. ఇప్పుడు మనం ఎంట్రీకి వెళ్ళి నెంబర్ రేంజ్ సెటప్ చేసుకోవాలి. దానికి టీ కోడ్ ఏంది మా? గ్లోబల్ సెట్టింగ్స్ లో FBN1 FBN1. ఎవరైనా సిస్టమ్ ఓపెన్ చేసి ఉంటే ఒకసారి FBN1 లోకి వెళ్ళి KAకి చూడండి, క్లాస్ అండ్ FBN1. ఒకవేళ మనం డాక్యుమెంట్ టైప్కి ఏం తీసుకోవాలి? డాక్యుమెంట్ టైప్ చెప్పండి. డాక్యుమెంట్ టైప్ కి కూడా ఏంటి చెప్పండి? OPS అనా? చెప్పబోతున్నారు. ఇక్కడ చూడండి, KAకి N3 అని ఉంది. ఎవరైనా సిస్టమ్ ఓపెన్ చేసి ఉంటే అక్కడ నెంబర్ ఎంత ఉందో ఎవరైనా చూడగలుగుతారా? నెంబర్ KAకి చూడండి, ఎవరైనా ఓపెన్ చేసి OB7లో ఎనీవన్? సార్ 2 minutes చూస్తున్నా. చూడండి చూడండి చూడండి, ఎవరెవరో ఏంటంటో మార్చేశారు బ్యాక్ ఎండ్ లో. KAకి 17 ఉంది సార్. 17 ఓకే. ఎస్ సార్. నీకు బ్రో నీకేముంది? చూస్తున్నా బ్రో, చూస్తున్నా సార్. యా, యా. సేవ్ చేస్తున్నా. చూడండి, ఇట్లా చాలా మంది రకరకాల మారుస్తున్నారు మా. 17 ఇక్కడ మనం 4,000కి ఎండ్ అయింది. 4,001 ఇక్కడ 5,000. సేవ్ చేయండి. క్లాస్ అండ్ F-54. వెళ్ళామా లోపలికి? చూడండి మా, అదే N3 అని ఇచ్చామనుకోండి రాంగ్ వస్తుంది. అసలు N3 అనేది నెంబర్ ఈ సెటప్ కాదు. ఓకే, చాలా మంది ఆన్లైన్ కదా మారుస్తూ ఉంటారు చాలా మంది. డాక్యుమెంట్ 4001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు వెళ్ళి FBL3 లో చూడండి, ఇక్కడ KZ ఉంది కదా, ఈ KZ కాస్త KAగా మారుతుంది. మారిందా? KAగా. ఇప్పుడు చూడండి, ఇది కూడా డ్యూలో ఉన్నట్టు చూపిస్తుంది. ఇంకా రిమైనింగ్ 50,000 అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయాలి. F-53
సింపుల్ మా, చాలా సింపుల్, చాలా సింపుల్ గా చేయొచ్చు. పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్, ఈ ప్రాసెస్ ని గుర్తు పెట్టుకుంటే చాలు. మళ్ళీ చూడండి కేజెడ్, మళ్ళీ సింపుల్, అంత మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్లోగా చేశారంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆ రిమైనింగ్ 50,000 అమౌంట్ ఏదైతే ఉందో అది ఇచ్చారు. అమౌంట్ ఎంటర్డ్ 50,000, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 0. సేవ్, క్లియర్. డిస్ప్లే వెళ్ళి రిఫ్రెష్ చేయండి, క్లియర్ అయిపోయింది. క్లియర్డ్ ఐటమ్స్, టుడే డేట్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్. చూడండి కేఆర్ కేజెడ్, కేఏ కేజెడ్ కేఆర్. చూడండి ఇలా ఈ విధంగా వెండర్ డౌన్ పేమెంట్స్ ని చేయాల్సి వస్తుంది. వెండర్ డౌన్ పేమెంట్స్. అర్థమైందా? మా లాజిక్ ఎలా చేయాలో తెలిసిందా? ఇంకొకటి చేసి చూపించిన మళ్ళీ ఒకసారి. ఓకే, ఇక్కడ నుంచి మనకి ప్రాసెస్ జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు టోటల్ గా మనకు 2 lakhs కావాలండి. స్టాక్ మనకి టోటల్ గా 2 lakhs కావాలి. నేను ముందుగా F-48 లో 1 lakh ఇస్తున్నా. F-48 1 lakh ఇస్తున్నా. ఏ బ్యాక్ వచ్చేసి ఓపెన్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. 1 lakh వేసానా? యాక్చువల్గా మనకు కావాల్సిన సరుకు ఎంత? 2 lakhs కి. చూడండి ఏ వచ్చింది ఇక్కడ, ఫ్యాషన్ FB60. చాలా సింపుల్ మా. FB11 అండ్ రిఫ్రెష్. తర్వాత F-54. టూ టైమ్స్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. కేజెడ్ కాస్త కేఏగా మారుతుంది. ఇప్పుడు రిమైనింగ్ అమౌంట్ క్లియర్ చేయాలి. ఫ్యాషన్ F-53. క్లియర్ అయిందా? నో ఐటమ్స్, క్లియర్డ్ ఐటమ్స్. క్లియర్ మా? అర్థమైందా గైస్? ఎనీవన్? సింపుల్ గా ఉందా Yes, sir. టాపిక్? అకౌంట్స్ పేయబుల్ మీరు నాలుగు టాపిక్స్ విన్నారు. ఏమైనా కష్టం ఉందా అండి ఎక్కడైనా కూడా? సింపుల్ గా ఉందా? ఈ పీడిఎఫ్ లో అన్ని మిక్స్ అయి ఉంటాయండి. ఈ 4 టాపిక్స్ మిక్స్ అయి ఉంటాయి. ఓకే, సో మీరే ఓన్ గా పీడిఎఫ్ రెడీ చేయొచ్చు. నేను ఎలా చేశాను అక్కడ, అలా మీరు కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ప్రతిది కూడా ఒక నోట్బుక్ తీసుకొని
ప్రతిదీ ఏ స్క్రీన్ లో ఏముంటాయి అనేది కూడా రాసుకోండి. కంపెనీ ఫస్ట్ టైం మీరు చేస్తున్నారు కాబట్టి కొత్తగా అనిపిస్తుంది, తప్పు లేదు. ఓకే, బట్ ఏంటంటే ఏ దాంట్లో ఏమున్నాయనేది మీకు తెలియాలా, ఏ దానిలో ఏమున్నాయనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఏముంది, అందరూ ఆ వీడియో చూస్తూ చేయడం సహజమే, కానీ ఏ స్క్రీన్ లో ఏముంటాయి అని చెప్పగలిగినప్పుడే సబ్జెక్ట్. ఏ స్క్రీన్ లో ఏమి ఉంటాయి అనేది చెప్పగలిగినప్పుడే సబ్జెక్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ రావాలి అంటే ఏ స్క్రీన్లలో ఏ ఆప్షన్స్ ఇంపార్టెంట్, ఆప్షన్స్ ఇంపార్టెంట్ ఏంటి మనకు అనవసరం. ఆప్షన్స్ లో ఆ టాపిక్ వరకు ఏం అవసరమో అవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అప్పుడే మనకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఆ టీ కోడ్స్ ప్రాసెస్ కూడా గుర్తుండాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఓకే, సో అది యా. రాధిక గారు, మీకు ఏదో డౌట్ ఉందన్నారు, క్లియర్ అయింది అది? హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సారీ ఫర్ ద లేట్. సో స్టూడెంట్ తో మాట్లాడుతున్నాను జాబ్ గురించి. ఓకే, సో లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్, ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? సార్ ఇప్పుడు Clear ఆ? F-50 ఇప్పుడు FB60 లో మనం వెండర్ పోస్ట్ చేస్తాం, F-53 లో మనం క్లియర్ చేస్తా ఉంటాం కదా. క్లియర్ చేసేటప్పుడు నిన్న టోకెన్ మీకు ఏదైతే ఎర్రర్ వచ్చిందో సేమ్ ఎర్రర్ మాకు వచ్చింది. కాకపోతే అప్పుడు టాలరెన్స్ గ్రూప్ లోకి వెళ్ళి మేము ఓన్లీ కంపెనీ కోడ్ ఇచ్చేది కానీ టాలరెన్స్ ఇవ్వలేదు. అయినా అది సేవ్ అయింది. టాలరెన్స్ ఇవ్వకుండా సేవ్ అవ్వదు, ఎంట్రీ పాస్ అవ్వదు. ఓకే, ఎందుకంటే ప్రతి వెండర్ కు బ్యాక్ ఎండ్ లో వెళ్ళి టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి, అది ఇస్తేనే మీకు సేవ్ అవుతుంది, లేకుంటే ఎర్రర్ చూపిస్తుంది. మాకు సేవ్ అయినాయి సార్. ఇప్పుడు పార్షియల్ రెసిడ్యూల్, పార్షియల్ స్టాండర్డ్ ఇవన్నీ క్లియర్ అయినాయి సార్. అలా ఇవ్వకపోయినా అవుతున్నాయి, అదే చెప్దామని చెప్తున్నాను. లేదే, అలా ఏం అవ్వదే. మిగతా వాళ్ళకి అవ్వలే, అయ్యాయా మిగతా వాళ్ళందరికీ? అందరు గైస్ నేనైతే అలా ట్రై చేశాను సార్. 100% ముందుకే మూవ్ అవ్వదు. ఓకే, అదే ఇప్పుడు మళ్ళీ మీరు నిన్న చెప్పింది ఏంటంటే అకౌంట్ గ్రూప్స్ లోకి వెళ్ళి డొమెస్టిక్ అకౌంట్ గ్రూప్, ఇప్పుడు ఏదైతే వెండర్ అకౌంట్ గ్రూప్ లో క్రియేట్ చేస్తామో అకౌంట్ గ్రూప్ దగ్గర ఇప్పుడు టాలరెన్స్ గ్రూప్ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ నెంబర్ అక్కడ ఇవ్వాలి. కానీ నిన్న అది చేయకుండా జస్ట్ నార్మల్ గానే చేశాను, అయినా సేవ్ అవుతున్నాయి అందుకు. చూడాలి ఎక్కడ పోతుంది, ఎర్రర్ ఉంటుంది. ఇది ఉండడం అయితే సార్ చెక్ చేస్తే సరిపోతుంది. ఓకే, డన్ గైస్, డన్ మా. చూడండి, లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసామండి. సో లైక్ దాన్ని ఏమని చెప్పొచ్చు మనము? ఓకే, వెండర్ మాన్యువల్ పేమెంట్స్, స్టాండర్డ్, రెసిడ్యువల్ అండ్ పార్షియల్ సంబంధించిన మనం డిస్కషన్ చేసాం. ఓకే, సో ఈరోజు వచ్చేసి మనకి క్యాష్ డిస్కౌంట్. ఓకే, క్యాష్ డిస్కౌంట్ అంటారు. వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఏ విధంగా చేయాలి, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అనేది ఏ విధంగా చేయాలనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. యా, పీపీటీ కనపడుతుందా? యా, డన్ మా. చూడండి, సో వెండర్ క్యాష్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్ అనేది చూడండి. ఇట్ ఈస్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఫర్ పర్చేజ్ allowed in those cases when payment is made within a stipulated period. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, మీరు ఒక సప్లయర్ దగ్గర కానీ మీరు 1,00,000 రూపాయలు పర్చేజ్ చేశారు, 1,00,000లో మీకు 20,000 డిస్కౌంట్ ఇచ్చాడు, 80,000 మాత్రం మీరు కట్టాలి. అది మీకు ఇన్కమా ఎక్స్పెన్సా చెప్పండి? ఏమవుతుందా? ఇన్కమా ఎక్స్పెన్స్? అది ఇన్కమ్. సో ఇప్పుడు మనం ఏమని తీసుకోవచ్చు? క్యాష్ డిస్కౌంట్, క్యాష్ లేకుంటే డిస్కౌంట్ రిసీవ్డ్, వెండర్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటారు. దీన్ని మనం డిస్కౌంట్ రిసీవ్డ్ అని తీసుకుంటాం. ఇది మనకి ఇన్కమ్ అవుతుంది. 1 lakh పర్చేజ్ చేసాం కానీ 80,000 వాళ్ళకి ఇస్తున్నాం, 20,000 మనం ఇవ్వట్లేదు అంటే అది మనకి డిస్కౌంట్ అవుతుంది. పర్చేజ్ లో డిస్కౌంట్ వచ్చిందంటే మన బిజినెస్ కి ఇన్కమ్, గుర్తుపెట్టుకోండి. సేల్స్ లో డిస్కౌంట్ వస్తే అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్కమ్ వెండర్, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ ఎక్స్పెన్సెస్ కస్టమర్. ఇది ఎక్స్పెన్స్ అనేది మన కస్టమర్ కి యూజ్ చేస్తాం. ఓకే,
సో ఇప్పుడు దీంట్లో పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. ఓకే, ఆ పేమెంట్ టర్మ్స్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ చూడండి. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ క్రియేషన్ FS00, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ కాన్ఫిగరేషన్ OBXU, వెండర్ డీటెయిల్స్ చేంజెస్ XK02, పేమెంట్ టర్మ్స్ 0002, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, వెండర్ లైన్ డిస్ప్లే FBL1N, వెండర్ పేమెంట్ F-52. వీటికి సంబంధించిన మాన్యువల్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. ఒకవేళ మీకు ఇంటర్వ్యూలు అడిగినా కూడా మీరు చెప్పాలి డెబిట్ రా మెటీరియల్, క్రెడిట్ వెండర్. అదే మాన్యువల్ పేమెంట్ కాన్ఫిగరేషన్ లైక్ ట్రాన్సాక్షన్ చూసుకుంటే వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని చెప్పాలి. వెండర్ డెబిట్, బ్యాంక్ క్రెడిట్, క్యాష్ డిస్కౌంట్ క్రెడిట్ అవుతుంది. ఓకే, సో దీన్ని మనం ఏ విధంగా టాలీలో చేస్తామో చూద్దాం. ఇప్పుడు ఎస్ఏపీలో ఎలా చేయాలో చూద్దాం. ఎస్ఏపీ ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ చూడండి, దీని యొక్క కాన్ఫిగరేషన్ FS00కి వెళ్దాం. దీంట్లో మీరు ఒక లైక్ ఏపీలో ఇక్కడ చూడండి డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఒక జిఎల్ చేసుకోవాలి. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ కింద అదర్ ఇన్కమ్స్ కింద డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే, INR లైన్ డిస్ప్లే 001 G001. ఆల్రెడీ మనం ఇంతకుముందు క్రియేట్ చేసాం జిఎల్ని. కావాలంటే ఇంకోటి ఎక్స్ట్రా కూడా చేద్దాం. FS00 అదర్ ఇన్కమ్స్ లో ఇక్కడ ఉందా మనకి డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఆల్రెడీ ఉందా? ఓకే, నీకు మళ్ళీ కొత్తగా చేయాలనుకుంటే కాపీ చేసుకో. 4U అదర్ ఇన్కమ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇక్కడ వచ్చేసి క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని రాసుకో. Control C కాపీ, Control V పేస్ట్. డేటా కంట్రోల్ INR 001 G001 సేవ్ చేయండి. కొత్తది డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని క్రియేట్ అయిందా? డన్. సో నెక్స్ట్ ఏం చేయాలి? OBXU లోకి వెళ్ళాలి. OBXU /OBXU చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎంటర్, పోస్టింగ్ కి ఎస్. ఇప్పుడు క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఒక జిఎల్ చేసావు చూడు, అది ఇక్కడ బ్యాక్ ఎండ్ లో సెటప్ చేయాలి. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ సేవ్ చేయండి. చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. నెక్స్ట్ ఏముంది? XK02 XK02. ఇక్కడ ఆ వెండర్ ఎవరైతే ఉన్నారో ప్రతి వెండర్ మీకు రియల్ టైమ్ లో ఎంతమందికి నువ్వు డిస్కౌంట్ ఇస్తున్నావో అంతమందికి పేమెంట్ టర్మ్స్ లో 0001 తీసేసి 0002 పెట్టాలి. జనరల్ డేటా ఎంటర్ 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 ఎంటర్. ఇక్కడ చూడండి పేమెంట్ టర్మ్స్ 0001 ఇది క్లిక్ చేయండి. అంటే ఇక్కడ నీకు ఆ వెండర్ కున్న లింక్ రిలేషన్, నీకు ఆ వెండర్ కున్న రిలేషన్ 0001 ఇమీడియట్ పేమెంట్ టర్మ్. 0002 ఇక్కడ చూడండి. ఇప్పుడు నువ్వు పర్చేజ్ చేసావండి. సో ఇక్కడ ఎవరిది? టాటా ఐటీ సొల్యూషన్ దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు నువ్వు పర్చేజ్ చేసావు, లేదంటే 50,000 పర్చేజ్ చేసావు. విత్ ఇన్ 14 days లోపల నువ్వు అమౌంట్ పే చేస్తే నీకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తాడంట 3%. అదే విత్ ఇన్ 30 days లోపల అయితే 2% క్యాష్ డిస్కౌంట్ ఇస్తాడంట. విత్ ఇన్ 45 days లో అయితే డ్యూ డేట్ ఎలాంటి పర్సంటేజ్ ఏమి ఉండవు. నీకు అతనుకున్న రిలేషన్ బట్టి ఇక్కడ చాలా పర్సంటేజ్ ఉంటాయి. ఓకే, అది నీ కంపెనీలో ఏదైతే ఉపయోగిస్తారో దాన్ని బట్టి వాళ్ళు ముందే అన్ని సెటప్ చేసి పెట్టింటారు.
జస్ట్ నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు 10 మంది వెండర్స్ ఉన్నా అందరికి XK02లోకి వచ్చి దీన్ని మార్చాలి. మార్చి సేవ్ చేసుకోవాలి. చేంజెస్ హావ్ బిన్ మేడ్. ఎంత మందికైనా మార్చుకోవాలి. జాను ప్రైవేట్ లిమిటెడ్. త్రిబుల్ 02 సరే సార్, ఇప్పుడు ఒకటేసారి ఇట్లా. ఒక 10 to 12 సార్ ఒక 20 వెండర్స్ ఉన్నారనుకో, ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా వెళ్ళి వాళ్ళ వెండర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి చేంజ్ చేసుకోవాలా సార్? నిన్న లేకుంటే Yes, ఎట్ ఏ ప్రతి టైమ్ లో ఒక్కరికి అలాగే చూస్తుంది. నిన్ననే ఎట్ ఏ టైమ్ లో చెప్పాను వేసుకోవచ్చా సార్? బ్రదర్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ చెప్పేది విను. నేను చెప్పేది విను. నిన్ననే చెప్పాను బ్రదర్, ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా అన్ని రకాల ఫీచర్స్ ఉండవు అని. ఇప్పుడు నీకు వచ్చిన డౌట్, ఆ డౌట్ కి క్లారిటీ ఏంటి? TDLs అంటారు. అంటే ఇప్పుడు ఏమిచ్చాడు, అందరికి ఒకటేసారి ఇచ్చే విధంగా ఆప్షన్ లేదు. నీకు డౌట్ రావడం కరెక్ట్. ఇలా ఒక్కొక్కరికి ఎంతమంది ఇస్తారు? కొన్ని వేల మంది ఉంటారు కదా. ఎస్, అందరికి మార్చుకోవాల్సిందే. ఓకే, సో ఎందుకంటే అందరూ కూడా విత్ ఇన్ టైంలో పే చేయలేరు కదా అమౌంట్. నువ్వు చెప్పిన టైంలో పే చేయలేరు. ఎవరో 100లో ఒక 5 మందో 10 మందో పే చేస్తారు నాకు తెలిసి. రియల్ టైంలో ఆల్మోస్ట్ అన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకే, విత్ ఇన్ తక్కువ డ్యూరేషన్ లో ఎవరు పే చేయడు. ఓకే, సో 100 మందిలో 5 మందో 10 మంది మాత్రమే ఉంటారు. మీరు టాలీలో అయినా SAPలో అయినా ప్రతి వెండర్ కి ఒక్కొక్క రకమైన ఫీచర్స్ అవసరాలు ఉంటాయి. అన్ని ఫీచర్స్ ఏ సాఫ్ట్వేర్ లో ఉండవండి. ఆ ఫీచర్ ఇప్పుడు నువ్వు అడిగినావు, ఇది నువ్వు క్లయింట్, నువ్వు నాకు ఇలా కావాలి అన్నావు, ఆ ఫీచర్ SAPలో లేదు. అప్పుడు FI కన్సల్టెంట్ ఏం చేస్తాడు? అభయపడితో కూర్చొని మాట్లాడతాడు. సో ఇలా ఇండివిజువల్ గా ఇవ్వాలంటే టైం పడుతుందంట. అతనికి 100 మంది ఉంటే 100 మందికి ఒక్కసారి ఒక పర్సన్కి ఇస్తే మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా తీసుకోవాలా. దీనికి సంబంధించిన ప్రోగ్రామింగ్ చేయాలా, ఎంత తీసుకుంటావు అంటాడు. ₹1,00,000 అవుతుందా అంటాడు. ఓకే, క్లయింట్కి చెప్తాడు. ఓకే అంటే ₹1,00,000 ఆ ప్రోగ్రామింగ్ చేపించేసి బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామింగ్, SAP బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామింగ్ అటాచ్ చేస్తాడు. అది మనకి చెప్పరు. ఓకే, అటాచ్ చేసేస్తే ఆ ఫీచర్ నీకు నచ్చినట్టుగా వచ్చేస్తుంది. ఇలా ఒక్కొక్క క్లయింట్ కి ఒక్కొక్క రకమైన డౌట్లు వస్తాయి. ఇప్పుడు ఆ అబ్బాయికి డౌట్ వచ్చింది, మిగతా వాళ్ళకి రకరకాల డౌట్ రావచ్చు, కానీ అన్ని ఫీచర్స్ ఏ సాఫ్ట్వేర్ లో ఉండవు. అందుకోసమే టెక్నికల్ కన్సల్టెంట్స్ అవసరం అవుతారు. క్లయింట్ వచ్చి నాకు ఇలాంటి రిక్వైర్మెంట్ కావాలా, అది నీ సాఫ్ట్వేర్ లో ఉందా లేదా? లేదు. అయితే ఏం చేస్తావు చెప్పు, ఎంత అమౌంట్ అవుతుంది, నాకు ఆ ఫీచర్ కావాలా. అప్పుడు మనం ప్రోగ్రామింగ్ తో మాట్లాడతాం. ఓకే, డన్. మార్చేసామా? ఓకే, డన్. ఇప్పుడు చూడండి, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ AB60లోకి వెళ్తున్నాం. AB60 ఇక్కడ ఒక వెండర్ ని సెలెక్ట్ చేస్తాం. టాటా IT సొల్యూషన్స్. టుడే డేట్ ఇస్తుంది. $50,000 ఇచ్చా. పర్చేజ్ అకౌంట్ 50,000 ఎంటర్ ఇస్తుంది. సిమ్యులేట్ సేవ్. ఓకే, ఇది వెళ్ళి చూడాలంటే ఎక్కడ వెళ్ళాలి? FBL1Nలోకి వెళ్ళాలి. FBL1N. చూసారా, 50,000 తో ఒక ఇన్వాయిస్ పాస్ చేశారు. 2004 KR 22/2025 డ్యూ డేట్. ఓకే, ఇప్పుడు విత్ ఇన్ 14 days లోపల నువ్వు అమౌంట్ పే చేస్తున్నావు. అందుకు 3% నీకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఓకే, వెండర్ 50,000 నువ్వు పే చేయాలి. దానిలో 3% ఎంత పే చేయాలి నువ్వు? ఈక్వల్ 50,000 ఇంటూ 3% ఎంత? 1,500 నీకు డిస్కౌంట్ ఇచ్చారు. రిమైనింగ్ అమౌంట్ ఎంత పే చేయాలి నువ్వు? ఈక్వల్ 50,000 మైనస్ 1,500 48,500 నువ్వు పే చేయాలి.
ఒకవేళ 1 lakh అనుకో, దాని మీద 3%. ఎంత అండి? 3000. 1 lakh 3000 ఫస్ట్. సో 1 lakh ఇంటూ 3% అంటే 300. మనం ఎంత పే చేయాలి? ఈక్వల్ 1 lakh మైనస్ 300, 97,000 పే చేయాలి. 97,000 పే చేయాల్సిన అమౌంట్. ఇలా క్యాష్ డిస్కౌంట్స్ ఎన్నైనా మీరు చేయొచ్చు. ఓకే, బేస్డ్ ఆన్ నీకు వాళ్ళకున్న రిలేషన్ బట్టి. ఓకే, ఇప్పుడు నేను ఎంత పే చేయాలండి? 50,000 పే చేయాలా, 48,500 పే చేయాలా? చెప్పండి. చెప్పండి 48,500. 48,500. చూద్దాం. కానీ మీకు క్లియర్ అయినట్టుగా బిల్లు ఎంత చూపిస్తుంది? 50,000 క్లియర్ అయినట్టుగా చూపిస్తుంది. 48,000 కాదు, 50 అయినట్టుగా క్లియర్ చేస్తుంది. సో ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ బ్యాకెండ్ లో తీసేసుకుంటుంది. KZ ఎంటర్. చూడండి, డేట్ మిస్ మ్యాచ్ వచ్చిన వాడు చూపించేస్తుంది ఎర్రర్. చూసారా? నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 1,500. ఓకే, సో ఇప్పుడు ఇక్కడేమో మనం బయట ఏమో 48,500 ఇచ్చాం, కానీ ఇక్కడ అసైన్ ఏమో 50,000 అయింది. నాట్ అసైన్డ్ వచ్చేసి 1,500 ఉంది. ఇప్పుడు ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అనే ఆప్షన్ కనబడుతుంది. జస్ట్ ఇక్కడ మౌస్ తో 2 times ప్రెస్ చేసావంటే ఆటోమేటిక్ గా మైనస్ 1,500 అని ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. జస్ట్ చూడండి, 2 times ప్రెస్ చేస్తున్నాను, వచ్చిందా? రాలే. రానప్పుడు ఏం చేయాలి? మైనస్ 1,500 అని టైప్ చేయండి, ఎంటర్. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. చూసారా, ఆటోమేటిక్ గా మ్యాచ్ అయిపోయింది. కింద అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసైన్డ్ 48,500, నాట్ అసైన్డ్ 0. ఇప్పుడు సేవ్ చేయండి. డాక్యుమెంట్ 3005 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు FB L1Lకి వెళ్ళండి. అక్కడ అమౌంట్ టోటల్ క్లియర్ అయిందా లేదా అనేది చూపిస్తుంది. నో ఐటమ్స్ సెలెక్టెడ్, ఫెయిల్డ్ ఐటమ్స్, చూసారా? ఇక్కడ మాత్రం 50 అయినట్టు కవర్ అయింది. KR 50,000, KZ 50,000. మా KR కి ఆపోజిట్ KZ పేమెంట్ చేయడం గ్రీన్ టిక్ లో పడిపోయించండి. సో మనమేమో 48 ఇచ్చాం, కానీ ఇక్కడ 50 అయినట్టు క్లియర్ చేస్తుంది. ఇదే ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ బ్యాకెండ్ లో వాళ్ళు సెటప్ చేసుకుంటారు అలాగా. ఓకే, దీన్నే క్యాష్ డిస్కౌంట్ అంటారు. దీన్ని మనం క్యాష్ డిస్కౌంట్ అంటాం. మరొకటి నేను 1 lakh ఇస్తాను. FB 60, document 2005 was posted in company. Back, open items, execute. 1 lakh ఉంది ఇక్కడ. సో 1 lakh లో మనకి 3%, 3,000 అంటే మనం పే చేయాల్సింది 97,000.
చూడండి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 97,000, అసైన్డ్ 1 lakh, నాట్ అసైన్డ్ 3,000. ఇక్కడ -3,000 అని మాన్యువల్ గా టైప్ చేయండి. ఎంటర్ ఎంటర్. చూసారా, అమౌంట్ ఎంటర్డ్ 97,000, అసైన్డ్ 97,000, నాట్ అసైన్డ్ 0,0. సేవ్. Document 3006 was posted in company code. When what? Display will refresh. Cleared items. KR agent. Clear, amma? Any doubts? Didn't have doubts, anyone? Any doubts, guys? Please confirm. You got doubts? No, Like sir. cash discount? సార్ చెప్పండి brother. క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? యా. ఎంతవరకు అప్డేట్ సార్ అలా ఎంతమంది చూపిస్తే అప్డేట్ మనకి సాఫ్ట్వేర్ లో అట్లా ప్రాబ్లమ్స్ ఏం రావా సార్ తర్వాతకి మనకి? ఎందుకు వస్తుందమ్మా? వాళ్ళు కనిపెట్టింది అందుకే కదమ్మా. ఓకే, ఆటోమేటిక్ గా ఒక సాఫ్ట్వేర్ కనిపెడుతున్నారంటే ఏంటి? మనకు వర్క్ డెడ్ ఈజీగా ఉండడానికి. ఓకే, సో ఏ సాఫ్ట్వేర్ అయినా కనిపెడుతున్నారంటే దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అంతా అవి ఆటోమేటిక్ గా చేసుకుంటాయి. అందుకే సాఫ్ట్వేర్ ని మాన్యువల్ గా మెయింటైన్ చేయడం కష్టం అని సాఫ్ట్వేర్ ని డిజైన్ చేయడం. ఓకే, ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా మనకి ఏంటంటే ఎవరైనా కూడా కంప్యూటరైజ్ బిల్ ఇవ్వాలంటారు. సో అలాంటప్పుడు మాన్యువల్ అనేది పోయింది ఆ కాలం, ఇప్పుడంతా కంప్యూటరైజ్. ఓకే, అందుకోసమే మనం ఇది నేర్చుకుంటాం, సింపుల్ గా జాబ్స్ వెళ్ళడానికి సింపుల్ గా ఉంటుంది అనేసి. ఓకే, సో అది. సో ఇప్పటి వరకు అప్డేట్లు ఎంతమంది ఉన్నారమ్మా? చెప్పింది చెప్పినట్టుగా నేర్చుకున్న వాళ్ళు ఎనీవన్? చెప్పింది చెప్పినట్టుగా నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కంప్లీట్ అయింది సార్, మాది పార్షియల్ రెసిడ్యువల్ అయిపోయింది సార్. పార్షియల్ రెసిడ్యువల్ అయిపోయిందా? అయిపోయింది చెప్పిన సార్. వరకు ఉన్నాయా? సూపర్. మా ఎంతమంది చేశారు మా మిగతా వాళ్ళు? అంటే పార్షియల్ చేయలేదు, స్టాండర్డ్ ఒకటి స్టాండర్డ్ దాకా చేశాను సార్, పార్షియల్ రెసిడ్యువల్ చేయలేదు. చేయాలి. ఓకే, ఇప్పుడు స్టాండర్డ్ వరకు నేను అయిపోయింది. నేను 2-3 ఇన్వాయిస్లు చెప్పాను, మీరు 10 ఇన్వాయిస్లు చేసుకోండి. 10 ఇన్వాయిస్లు, నేను ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేశానంటే మీరు 10 ఇన్వాయిస్లు పోస్ట్ చేయాలి. ఆ స్క్రీన్ లో ఏమున్నాయి అనేది మీ మైండ్ లో తెలుసుకోవాలి. మనకు రిక్వైర్మెంట్ కలిగిన ఫీల్డ్స్ ఏంటి, రిక్వైర్మెంట్ కలగలేని ఫీల్డ్స్ ఏంటి అనేది మీ మైండ్ తగలాలి. ఒక స్క్రీన్ లేక ఒక టీ కోడ్ లేక మనకి వెళ్ళామంటే ఆ టీ కోడ్ లో ఏమేమి మెయిన్ ఫీచర్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. లెఫ్ట్, రైట్, అప్, డౌన్, మిడిల్ ఏమున్నాయి, మనకు ఏం చెప్తున్నాడు సార్, ఏంది ఇంతవరకు రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఇవన్నీ ప్రతిదీ మీరు చూడాలి. చూసినప్పుడే సబ్జెక్టు. ఒక సాఫ్ట్వేర్ అంటే ఏదో భయంకరంగా భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా. ఒక సాఫ్ట్వేర్ ఏంటంటే దాన్ని ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ABCD వరకు ఒక ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒక సాఫ్ట్వేర్ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారంగా వెళ్తేనే సబ్జెక్ట్ వస్తుంది. ఓకే, మనం ఏదో పెద్దగా ఇదేంట్రా బాబు ఇలా ఉంది, ఏంట్రా ఇన్ని కోడ్లు ఉన్నాయి అని భయపడాల్సిన అవసరం లే. చేయంగా మీకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా మైండ్కి. అసలు ఏమీ ప్రాబ్లం అవసరమే లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నీట్గా. బట్ ఓపిక అనేది చాలా 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 ఉండాలి. నిదానంగా చేయాలి సబ్జెక్టు, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే చెప్తానే ఇమీడియట్ గా రాదండి, అర్థం చేసుకోవాలి. స్క్రీన్ టు స్క్రీన్ మీరు ఏమున్నాయో అబ్జర్వ్ చేయాలి. అలా అని ప్రతి ఫీచర్ ఎందుకు అవసరం అవుతుందంటే అది తెలుసుకోవాలంటే మన జీవితం సరిపోదు. ఎస్ఐపిలో అయినా కానీ, టాలీలో అయినా కానీ, ఏదైనా కానీ. ఓకే, మనకు ఎంత వరకు రియల్ టైంలో అవసరం అవుతుందో అంతవరకు తెలియాలి. దాంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ అది ఎందుకు ఉంది, ఇది ఎందుకంటే అసలు ముందుకు పోలేము, ఏ సబ్జెక్ట్ లో కూడా ముందుకు పోలేము. అది రియల్ టైంలో చేసేటప్పుడు ఆ వర్క్ ను బట్టి ఏ ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మీకే తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా ఎంతవరకు మనకు నీడ్, ఏ ఆప్షన్ మనకు నీడ్, అంతే ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి. ఇంకా రిమైనింగ్ అన్ని నామకే వాస్. ఓకే, ఏ ఫీచర్స్ ఇప్పుడు గోపీనాథ్ అడిగాడు, సార్ అందరికి ఒకటేసారి ఇవ్వచ్చు కదా అని. ఆ థాట్ వాళ్ళకు కూడా వచ్చి ఉంటుంది. కానీ ఆ ఆప్షన్ పెట్టామనుకో ఇంకా నువ్వు అభ్యాపరితో ఏం పని ఉంటుంది నీకు చెప్పు? నువ్వు అభ్యాపరి ఎట బతకాలా? అభ్యాపరికి పని దొరకాలంటే ఇలాంటివే కదా వచ్చేది, అడ్వెంచర్స్, ఆలోచనలు. ఇలాంటివి ఆలోచనలు క్లయింట్కి వస్తే అభ్యాపరికి పని ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు అభ్యాపరికి క్లయింట్కి రాకపోతే అభ్యాపరు ఈగలు దొరికి కూర్చోవాల పని లేక. సో అలా, ఎందుకంటే ఒక్కొక్క క్లయింట్ బిజినెస్ ఒక్కొక్కలాగా ఉంటది, అందరికీ సేమ్ అయితే ఉండదు.
వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇలా ఉన్నప్పుడు అవి SAP లో లేదు అని అనుకున్నప్పుడు వాటిని కొత్తగా క్రియేట్ చేస్తాం. వాటిని కొత్తగా అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఎవరికి పని ఉంటుంది, మనకు అడిషనల్ అమౌంట్ తీసుకోవచ్చు క్లయింట్ దగ్గర నుంచి, వర్క్ ప్రాసెస్ కూడా వేరుగా ఉంటుంది. ఓకేనా? ఫ్రమ్ టుమారోతో మనకి వెండర్ అకౌంట్స్ పేయబుల్ టాపిక్స్ అయిపోతాయి. టుమారో వెండర్ డౌన్ పేమెంట్ ఎలా చేయాలి, వెండర్ డౌన్ పేమెంట్ చూడండి, 4 టాపిక్స్ వెండర్ అకౌంట్స్ పేయబుల్ లో చాలా సింపుల్ గా ఉంటాయి. వీటిని అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, టీ కోడ్స్ గుర్తుపెట్టుకుంటారా? వెనక నుంచి, ముందు నుంచి, మిడిల్ లో నుంచి టీ కోడ్ అడిగితే కాన్ఫిగరేషన్ చెప్పడం, కాన్ఫిగరేషన్ టీ కోడ్ చెప్పడం, ఒకసారి బుక్స్ క్లోజ్ చేసుకొని ఒకసారి రివిజన్ చేసుకోవడం, ప్రాసెస్ వరుసగా ఐడియా ఉందా లేదా అనేది చేస్తున్నారు. అవన్నీ మీరు చిన్నప్పుడు 1 2 3 గుర్తు పెట్టుకోవడానికి ఎలా కళ్ళు మూసుకొని 1 2 3 ఎలా అంటారో ఇక్కడ కూడా ప్రాసెస్ గుర్తుండాలా. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ప్రాసెస్ గుర్తుండాలా. గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ పేయబుల్ 1 by 1 గుర్తుండాలా. అలా గుర్తుంటేనే ఒక ప్రొసీజర్ వస్తుంది, ఒక రూట్కి వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్ళాలంటే ఫస్ట్ టికెట్ బుక్ చేసుకోవాలా. తర్వాత మనకి లైక్ బస్సు ఒక ప్లేస్కి వస్తుంది, అక్కడ పోయి నిలబడాలా, బస్సు ఎక్కాలా, మన ప్లేస్కి హైదరాబాద్ వెళ్ళాలా. ఈ విధంగా ఎలా మీరు ఒక రూట్ పెట్టుకుంటారో ఇక్కడ కూడా ఒక రూట్ అనేది ఉంటుంది. ఆ రూట్ ప్రకారంగానే సబ్జెక్ట్ ని మనం గుర్తు పెట్టుకుంటూ వెళ్ళాలి. కొంచెం కష్టంగానే ఉంటుంది, కంపల్సరీగా నేర్చుకోవాలి, తప్పదు. ఓకేనామ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎందుకంటే చేసే కొద్దీ చాలా బాగుంటుంది సబ్జెక్టు. కొత్తగా అనిపిస్తుంది, కొత్త పాయింట్స్ తెలుస్తుంది. ఓకే, సో చెప్పాను